మావాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్న డైలాగ్ ఇది. ఆ తర్వాత ఆ డైలాగ్ నుంచి అమెరికా పోయింది. మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటున్నారు చాలామంది. ఇకపై ఈ డైలాగ్ కూడా వినిపించకపోవచ్చు. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ కొంప కొల్లేరైంది. ఏఐ దెబ్బతో ఐటీ పరిశ్రమ కాలగర్భంలో కలిసిపోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. మొన్నటి వరకు ఏఐ వస్తే ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు చాలామంది. కానీ ఇప్పుడు ఏఐ రాకతో ఐటీ రంగం ఢమాలంటున్నారు. అవును, ఇప్పటికే ఎన్నో రంగాలపై ప్రభావం చూపించిన ఏఐ ఇప్పుడు ఐటీ రంగాన్ని ఓ రేంజ్లో దెబ్బకొట్టబోతోంది. ఏఐ రాకతో కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక ఏ కంపెనీకి అక్కర్లేదనేది తాజా వాదన. రాబోయే రోజుల్లో 95% కోడింగ్ను ఏఐ రాసేస్తుందని, మరో 80% కోడ్ ఎగ్జిక్యూషన్ను ఏఐ పూర్తి చేసేస్తుందని టెక్ నిపుణులే చెప్తున్నారు. ఇప్పటికే ఐటీ రంగంపై ఏఐ దెబ్బ చాలా గట్టిగా పడింది. రాబోయే రోజుల్లో ఈ రంగాన్ని ఏఐ తొక్కి పడేస్తుందనేది పచ్చి నిజం. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ ఉద్యోగాల స్వరూపం మారుతుంది. కోడింగ్ వంటి పనులను పూర్తి స్థాయిలో ఏఐ ఆక్రమిస్తుంది. 80% ఎగ్జిక్యూషన్ ఏఐతో పూర్తవుతుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ భారతీయ స్టాక్ మార్కెట్లను, మరీ ముఖ్యంగా ఐటీ స్టాక్స్ను అతలాకుతలం చేసింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు. ఒకప్పుడు ఓపెన్ ఏఐలో పనిచేసిన సమర్థుడు, ప్రస్తుతం ఆంథ్రోపిక్ అనే సంస్థను స్థాపించి ఏఐని కొత్త పుంతలు తొక్కిస్తున్న వ్యక్తి డారియో అమెడాయ్. ఇతడి స్టేట్మెంట్ నిజమవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, మహా అయితే కొన్ని నెలలు మాత్రమే. ప్రస్తుతం భారతీయ ఐటీ రంగం సాఫ్ట్వేర్ నిపుణుల గని. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా కీలకమైన కోడింగ్ రాసే ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇన్నాళ్ళు అంతా భావిస్తూ వచ్చారు. కోడింగ్ లేకపోతే ఏ ప్రోగ్రామ్ ఉండదు కాబట్టి కోడింగ్ రాసే మ్యాన్ పవర్ కు ఎప్పటికీ తిరుగుండదని అనుకున్నారు. కానీ ఏఐ వచ్చిన తర్వాత ఆ భావన భ్రమ అని తేలిపోయింది. ఇప్పటికే కోడింగ్లో తన సామర్థ్యం చూపించింది ఏఐ. త్వరలోనే పెద్ద ఎత్తున కోడింగ్ ప్రక్రియను పూర్తి చేసే స్థాయికి చేరుకుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆఫీసుల్లో వర్క్ ఫ్రం హోం పేరిట ఇళ్లల్లో కూర్చొని కోడింగ్ రాసే లక్షల మంది ఉద్యోగుల పనిని జస్ట్ 5 నుంచి 6 చాట్ బాట్స్ అతి తక్కువ టైంలో పూర్తి చేసే రోజులు రాబోతున్నాయి. అలా చాట్ బాట్స్ రాసిన కోడింగ్ను మరో 2 నుంచి 3 చాట్ బాట్స్ టెస్టింగ్ చేసి నిర్ధారిస్తాయి. అంతే, కోడ్ రెడీ, ప్రోగ్రామ్ రెడీ, జాబ్ డన్. ఏటా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ ఇవ్వాలి. భారీ ప్యాకేజీలు ఇచ్చి అనుభవం ఉన్న ఇంజనీర్లను తెచ్చుకోవాలి. ఏఐ రాకతో ఇకపై కంపెనీలకు ఇలాంటి తలనొప్పులు ఉండకపోవచ్చు. ఎంచక్క 2 నుంచి 3 ఏఐ ప్యాకేజీల సబ్స్క్రిప్షన్ లేదా ఎక్స్క్లూజివ్గా ఒక ఏఐ టూల్ను కొనుగోలు చేస్తే చాలు. సగానికి పైగా ఉద్యోగుల పనిని అదే పూర్తి చేస్తుంది. కలలో కూడా ఊహించని టైంలో బ్యాక్ ఎండ్లో కోడింగ్ పూర్తి చేసి ఫ్రంట్ ఎండ్కు అందిస్తుంది. అక్కడ కూడా ఉండేది ఏఐ టూల్సే. ఇలా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అనే తేడా లేకుండా అన్ని రకాల కోడింగ్, టెస్టింగ్ జాబ్స్కి ఎసరు పెట్టబోతోంది ఏఐ. కంపెనీలకు కోడింగే కీలకం. ఉదాహరణకు ఐబిఎం కంపెనీనే తీసుకుంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ వ్యవస్థల్లో ఐబిఎం సంస్థ కోబాల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తుంది. దీన్ని ఆధునీకరించాలంటే ఏళ్ల సమయం, వేలాది మంది నిపుణులు, వేల కోట్ల రూపాయలు అవసరం. అయితే ఐబిఎం సిస్టమ్స్లోని కోడింగ్ను ఆంథ్రోపిక్ క్లౌడ్ చిటికలో రీడిజైన్ చేస్తుందని డేరియో ప్రకటించడంతో ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్లో కుదుపు సంభవించింది. ఈ ఒక్క స్టేట్మెంట్ దెబ్బకు ఐబిఎం షేర్లు కుప్పకూలాయి. ఒక్క రోజులోనే 13.2% క్షీణించాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ 25 ఏళ్లలో ఐబిఎంకు అతిపెద్ద పతనం ఇదే. ఈ ఒక్క ఉదంతం చాలు ఏఐ అంటే సాఫ్ట్వేర్ రంగం ఎంత భయపడిపోతుందో చెప్పడానికి. ఇప్పుడు దీన్నే ఇంకాస్త టెక్నికల్గా చెప్పుకుందాం. కోబాల్ అనే సాఫ్ట్వేర్ చాలా పాతది, అదే టైంలో ఎంతో నమ్మదగ్గది కూడా. ప్రభుత్వ రంగ సంస్థలు తమ డేటా భద్రత కోసం దశాబ్దాలుగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైనే ఆధారపడ్డాయి. లక్షల మంది నిపుణులు పనిచేసిన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను రీడిజైన్ చేయటం చాలా కష్టం. దశాబ్దం సమయంతో పాటు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అయితే ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ కోడ్ అనే ఏఐ టూల్ను తయారు చేసింది. ఈ టూల్ పాత కోబాల్ కోడ్ను అప్గ్రేడ్ చేస్తుంది. సంక్లిష్టమైన కోబాల్ కోడ్ను విశ్లేషించి లేటెస్ట్ సాఫ్ట్వేర్ భాషలోకి మారుస్తుంది. డబ్బు, సమయం కూడా 4వ వంతులోనే పూర్తవుతుంది. అందుకే ఐబిఎం షేర్లు అంతలా పతనమయ్యాయి. ఇటు దేశీయ ఐటీ స్టాక్స్ కూడా భారీ కుదుపునకు లోనయ్యాయి. దాదాపు అన్ని ఐటీ స్టాక్స్ పతనమయ్యాయి. ప్రస్తుతం కోబాల్, జావా, ఎస్క్యూఎల్, పైథాన్, .NET లాంటి సాంప్రదాయ భాషలకు మంచి డిమాండ్ ఉంది. ఏఐ అభివృద్ధి చెందే కొద్దీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు మాయమైపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు సాఫ్ట్వేర్ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేసింది.
ఏఐ మరింత విజృంభిస్తే సాఫ్ట్వేర్ అనేది కాలగర్భంలో కలిసిపోతుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ పైనే చాలా ప్రభావం పడింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. కానీ మనిషి బుర్ర పెట్టి ఆలోచించి లాజికల్గా లెక్కలేసుకొని రాసే కోడింగ్ పై కూడా ఏఐ దెబ్బ పడుతుందని చాలా మంది ఊహించలేకపోయారు. అలా ఊహించకపోవడమే పెను నష్టానికి దారితీస్తోందంటున్నారు నిపుణులు. ఏఐ సునామీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ తీరాన్ని తాకింది. ఏదో ఒక రోజున ఈ రంగాన్ని అమాంతం మింగేస్తుందని హెచ్చరిస్తున్నారు. సింథటిక్ డేటా వినియోగం పెరిగే కొద్దీ సాఫ్ట్వేర్ రంగం క్షీణిస్తుందంటున్నారు. ఇంతకీ సింథటిక్ డేటా అంటే ఏంటి? సాఫ్ట్వేర్ రంగానికి ఈ సింథటిక్ డేటాకు సంబంధం ఏంటి? అమెజాన్ 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. మైక్రోసాఫ్ట్ తన కంపెనీ నుంచి 9,000 మంది ఉద్యోగుల్ని సాగనంపింది. వెరిజాన్ కంపెనీ ఏకంగా 15,000 మందిని ఇంటికి పంపించింది. ఇంటెల్లో అమాంతం 24,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇవన్నీ గత ఏడాది లెక్కలు మాత్రమే. గడిచిన 3 ఏళ్ల లెక్క తీస్తే ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో తేలుతుంది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబిఎం, గూగుల్, మెటా, అమెజాన్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ గడిచిన 3 ఏళ్లుగా తమ ఉద్యోగుల సైజును తగ్గించుకుంటున్నాయి. పైకి వీళ్ళు రకరకాల పేర్లు చెప్పినప్పటికీ అంతర్గతంగా అన్ని కంపెనీలది ఒకటే కారణం, అదే ఏఐ. కొన్ని కంపెనీలు ఏఐ టూల్స్ను ప్రవేశపెట్టడం కోసం ఉద్యోగాల్లో కోత పెడితే మరికొన్ని కంపెనీలు ఏఐకి షిఫ్ట్ అవ్వడం కోసం ఉద్యోగుల్ని తొలగించాయి. 2030 నాటికి ఇప్పుడున్న ఉద్యోగాల్లో 22% ఉద్యోగాలు పోతాయి. ప్రస్తుతం మనుగడలో ఉన్న 92 మిలియన్ల ఉద్యోగాలు రూపు మార్చుకుంటాయి. ఇది ఫోర్బ్స్ చెబుతున్న మాట. ఈ అంకెలో ఎక్కువ సంఖ్య సాఫ్ట్వేర్ ఉద్యోగులదే అనేది ఓ అంచనా. 2022లో ఉద్యోగ రంగంలో 34% పనుల్ని యంత్రాలు చేస్తే 66% పనుల్ని మనుషులు పూర్తి చేసేవారు. వచ్చే ఏడాది నాటికి 43% పనుల్ని యంత్రాలు పూర్తి చేస్తే మిగతా పనుల్ని 57% మంది మనుషులు పూర్తి చేస్తారు. అలా ఏళ్లు గడిచే కొద్దీ ఉత్పాదక, సాంకేతిక రంగాల్లో ఏఐ వాటా పెరుగుతుందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ తన నివేదికలో తెలిపింది. అదే టైంలో సాఫ్ట్వేర్ రంగంలో ఊహించని మార్పులు జరుగుతాయని వెల్లడించింది. ఏఐ అనేది ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా పనిచేస్తుంది. ఆ సమాచారాన్ని క్రోడీకరించడంతో పాటు దానికి లాజిక్ కూడా యాడ్ చేస్తుంది. ఏఐ మోడల్స్ మరింత అభివృద్ధి చెందే కొద్దీ మనుషుల్లా నిర్ణయం తీసుకునే స్థాయికి చేరుతాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ టూల్స్ అన్ని ఓపెన్ వెబ్లో దొరికే సమాచారం కంటే తమంతట తామే నేర్చుకుని సమాచారాన్ని తయారు చేస్తాయట. దాన్నే సింథటిక్ డేటా అంటారు. ఇలా ఏఐ టూల్స్ తయారు చేసే సింథటిక్ డేటాకు రాబోయే రోజుల్లో ప్రాముఖ్యం పెరుగుతుంది. ఈ సింథటిక్ డేటా ఆధారంగా ఏఐ టూల్స్ మనిషి కంటే ఖచ్చితత్వంతో, మనిషి కంటే ఎక్కువగా ఆలోచిస్తూ పనులు నిర్వహిస్తాయి. సో సింథటిక్ డేటా అభివృద్ధి చెందే కొద్దీ సాఫ్ట్వేర్ రంగం ప్రమాదంలో పడుతుందన్నమాట. అయితే దీన్ని నివారించడం అసాధ్యం. మార్పు అనేది అనివార్యం. 80లో కంప్యూటర్లు వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది రోడ్డెక్కి ధర్నాలు కూడా చేశారు. ఆ తర్వాత అవే కంప్యూటర్లు భారీ ఎత్తున ఉద్యోగాలు సృష్టించాయి. ఇప్పుడు ఆ కంప్యూటర్లను ఏఐ ఆక్రమించబోతోందనేది సత్యం. సీట్లలో కూర్చొని కంప్యూటర్లలో తలపెట్టి అతుక్కుపోయే ఉద్యోగుల్ని ఏఐ భర్తీ చేయబోతుందనేది పచ్చి నిజం. అదే సమయంలో ఇది కొత్త తరహా ఉద్యోగాల్ని సృష్టిస్తుందనేది కూడా అంచనా వేస్తున్నారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 170 మిలియన్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇదే విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా చెబుతోంది. ఏఐ రాకతో ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు ఊడిపోవచ్చు. ఏకంగా కొన్ని కంపెనీలే మూతపడొచ్చు. అదే సమయంలో దీంతో కొత్త తరహా ఉద్యోగాలు కూడా వస్తాయనేది అందరూ కామన్ గా చెప్పే మాట. రాబోయే రోజుల్లో మానవ సంబంధిత నైపుణ్యాలు, భౌతిక ప్రపంచంతో ముడిపడి ఉన్న పనులు, సంస్థల మధ్య సంబంధాలను నిర్వహించే నైపుణ్యాలకు భారీ గిరాకీ ఉండబోతోంది. ఏఐ సృష్టించే ఫేక్ కాంటెంట్ ను, మోసాలను పసిగట్టేందుకు యువతకు క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలు అవసరం. ఈ కోణంలో కూడా భారీగా ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. ఇప్పటికే ప్రముఖ కంపెనీలన్నీ ఏఐకి షిఫ్ట్ అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ సంస్థలు ఏఐ ఆధారిత టూల్స్ ను వేగంగా అమలు చేస్తున్నాయి. అటు గూగుల్ అయితే ఏఐ రంగాన్ని కూడా కబ్జా చేసేందుకు భారీగా పెట్టుబడులు పెడుతోంది. తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు ఏకంగా సెంచరీ బాండ్లు ఆఫర్ చేస్తుందంటే ఏఐపై గూగుల్కు ఉన్న నమ్మకం, దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు. అటు మెటా కూడా ఏఐ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఏఐ ప్రోగ్రామ్స్ కోసం వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. ఇలా మన కళ్ళ ముందే ప్రపంచం మొత్తాన్ని ఏఐ సునామీ కమ్మేయనుంది. మార్పు ఆల్రెడీ మొదలైంది. దానికి అలవాటు పడ్డమే మనం చేయాల్సిన పని. కాకపోతే అందరికంటే ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మారాల్సి ఉంటుంది.